ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మార్నింగే ఇంకా కిచెన్లో ఏం చేస్తూ ఉన్నానో చూపిస్తూ ఉన్నాను. సో ఈరోజు వచ్చేసి ఉప్మా చేస్తూ ఉన్నానండి. సో ఈ ఉప్మా ఏంటంటే మనకి లావుగా ఉంటుంది కదా, అంటే గోధుమ రవ్వ ఉప్మా అంటాం కదా, సో అది. అండ్ ఇంకా నేను లంచ్ బాక్స్కి వచ్చేసి కిచిడి చేస్తూ ఉన్నాను. సో ఈ కిచిడి అయితే నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. మెయిన్గా మనం చిన్నపిల్లలకి ఎక్కువ పెడతా ఉంటాము, ఎందుకంటే రైస్ ప్లస్ మనం పెసరపప్పుతో చేస్తాం కదా. సో పెసరపప్పు చిన్నపిల్లలకైనా ఎవరికైనా చాలా మంచిది. అందులోటి ఇది కొంచెం త్వరగా అరుగుతుంది కాబట్టి ఇంకా మంచిది. సో ఇంకా బేసిక్ ఉప్మా ఎలా చేస్తామో అలాగే చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ. దీంట్లో మనం ఇంకా ఎలాంటి వెజ్జీస్ అయినా వేసుకోవచ్చు, అది కంప్లీట్గా మీ ఆప్షను. సో నేనైతే ఓన్లీ క్యారెట్ వేసేసాను. సో ఉంటే మీరు బఠానీ కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇంకా నార్మల్ ఉప్మా నేను ఆల్రెడీ ఒకసారి చూపించేశాను. సో ఇది ఇందులో ఏం పెద్దగా చూపించడానికి లేదు అన్నట్టుగా ఇంకా జస్ట్ అట్లా లైట్గా చూపిస్తూ ఉన్నాను. సో ఇంక మనం కొంచెం వాటర్ అవన్నీ వెజ్జీస్ వేసి కొంచెం బాయిల్ అయినాక మనం కొంచెం ఉడికిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ మనకు తెరులుతూ ఉంటుంది కదా వాటరు. సో ఆ టైంలో మనం కొంచెం మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉప్మా ఉంటుంది కదా, సో ఆ ఉప్మా రవ్వని వేసేసుకుంటే మనకు ఉప్మా రెడీ అయిపోతుంది. అండ్ మీన్ వైల్ ఇక్కడ ఇందాక చూపించాను కదా మీకు రైస్ అండ్ పెసరపప్పు, సో అది ముందే కొంచెం నానబెట్టేసుకున్నాను. అంటే మనం మెజరింగ్ వాటర్తో నానబెట్టేసుకుంటాం కదా, సో అలా. నేనైతే మెజరింగ్ అంటే 1:2 అంతే. మామూలు ఒక కప్పు రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్, అందరం అలాగే కదా ఎక్కువ యూస్ చేసేది. లేదంటే కొంచెం మనం ఇంకా మెజర్మెంట్ ఇట్లా చేత్తో చూసే వాళ్ళకైతే అట్లా కూడా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఉప్మా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది ఏంటంటే ఈ గోధుమ రవ్వతో చేసే ఉప్మా ఇది చాలా 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 హెల్దీ. నేనైతే మా బాబుకి ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటాను. అంటే ఈవెన్ చిన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇదైతే పెట్టేదాన్ని. అంటే మనం చాలా చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఏది పడితే అది పెట్టలేం కదా, సో దాంట్లో నేనైతే ఇది ఖచ్చితంగా పెట్టేదాన్ని. ఇది కానీ ముద్ద కానీ, అంటే రాగి ముద్ద అండ్ మనకి రాగి జావా ఉంటుంది కదా, సో అది. అండ్ ఇందాక మీకు కిచిడి అని చూపించాను కదా, సో దాన్ని కూడా చాలా మెత్తగా చేసి ఇలా అన్నీ హోమ్ మేడ్గానే చేసి పెట్టేదాన్ని. అండ్ నేను సెర్లాక్ కూడా మా బాబుకి ఇంట్లోని హోమ్ మేడ్ సెర్లాక్ ఉంటుంది కదా, సో అలాగే చేసి పెట్టేదాన్ని. బయట అస్సలు యూస్ చేయలేదు మా బాబుకి. మనం ఇంట్లోనే అన్ని పప్పులు అండ్ రైస్ అండ్ బాదం పప్పు ఇలాంటివన్నీ కడిగి బాగా ఎండబెట్టినాక మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసి అలా చేస్తే సెర్లాక్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ మన చేతులతో చేస్తే అదొక మంచి సాటిస్ఫాక్షన్ కదా, మంచిగా తింటా ఉంటే. సో అలా. సో ఇక్కడ వచ్చేసి నేను కిచిడి అని చెప్పాను కదా, సో కిచిడి అంటే మీరు దీన్ని కిచిడి అనొచ్చు, లేదంటే వేరే వాళ్ళు వేరే నేమ్స్తో కూడా పిలుస్తారు. నేను కూడా వేరే నేమ్స్ విన్నాను, బట్ అంత ఐడియా లేదు. సో దీంట్లో ఏంటంటే మీరు పెసరపప్పు అనేది మీరు ఇక్కడ నేను పొట్టు లేని పెసరపప్పు యూస్ చేశాను. లేదంటే మీరు దీంట్లో పొట్టు ఉంటుంది కదా, గ్రీన్ గ్రామ్ అంటాం కదా, సో అలాగా పొట్టుతో ఉన్నదాన్ని అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఇదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బట్ చాలా బాగుంటుంది. అండ్ పెసరపప్పు కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే చలువ అంటాం కదా పెసరపప్పు, మన బాడీలో త్వరగా డైజెస్ట్ అవుతుంది అండ్ బాడీ కూడా చాలా చలువ, పిల్లలకు కూడా చాలా చాలా మంచిది. సో ఇక్కడ నేను ఎలా చేస్తూ ఉన్నానంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి మనం నార్మల్ పోపు ఎలా వేస్తాము, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి, కరివేపాకు అలా వేసేస్తాం కదా, ఆనియన్ అలా అన్నీ వేసేస్తూ ఉన్నాను ఇక్కడ. సో దీంట్లోకి ఏంటంటే కొంతమంది ఏంటంటే వితౌట్ పోపు కూడా చేసేస్తారు, లేదంటే విత్ పోపుతో కూడా బాగానే ఉంటుంది. అంటే మనకి ఎలా కావాలి అన్నప్పుడు మనం అలా చేసేసుకోవచ్చు. సో దీంట్లో వితౌట్ పోపు వేసినా కూడా బాగానే ఉంటుంది, కానీ దాని పక్కన చట్నీ అంటే చాలా లూజ్గా, అంటే మనం పొడిగా కాకుండా చాలా మెత్తగా లూజ్గా చేసుకుంటారు కదా, అదే పొంగల్ అని పిలుస్తారు కదా, సో అది కూడా ఇదే ప్రాసెస్. ఏంటంటే మనం ఈ పొంగల్ అనేది ఇంకా మన కంప్లీట్గా మన ఆప్షను, ఎలాంటి పెసరపప్పుతో యూస్ చేస్తున్నాం అనేది. బట్ నన్ను అడిగితే మాత్రం అంటే ఇంకొక హెల్దీ వే ఏంటంటే మామూలుగా పొట్టు లేని పెసరపప్పు కంటే పొట్టు ఉన్నది ఇంకా చాలా చాలా మంచిది. ఎందుకంటే మనకు వచ్చే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా పొట్టులోనే ఉంటాయి. సో అలాంటిది యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ మీకు పోపు చూపించాను కదా, సింపుల్ పోపు, అండ్ దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసేసాను. సో కరివేపాకు వేసేసుకొని లైట్గా అలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో కంప్లీట్గా మనకు వచ్చే కారం అంతా కూడా ఓన్లీ మిర్చి నుంచే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పాను కదా
పొంగల్ కాకుండా మామూలుగా మెత్తగా చేసుకుంటామని. సో అలా చేసేది పొంగల్ అనేది మెత్తగా చేస్తారు కదా, సో దాంట్లో ఏంటంటే మిరియాలు వేస్తే అదిరిపోతుంది. బట్ నాకెందుకో పర్సనల్గా ఎందుకో అది అంతగా అనిపించదు, నాకెందుకు పర్సనల్గా నచ్చదు. నేను కొంచెం రైస్ లాగా మనం ఎంత పొడి పొడిగా తింటామో నేనైతే అలాగే చేస్తాను. బట్ దీంట్లో దీనికంటే పొట్టున్న పెసరపప్పు చాలా 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 బాగుంటుంది. ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు పెసరపప్పు అనేది చాలా చాలా హెల్దీ అని. సో తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు రైస్ వేరే వేరే రైస్ ఐటమ్స్ కానీ లేదంటే రైస్ కర్రీ ఇలా చేస్తా ఎప్పుడు మనకి బోర్గా ఫీల్ అయినప్పుడు ఒక్కసారి రైస్ అండ్ పెసరపప్పు కాంబినేషన్లో చేయండి, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో వేరే వెజ్జీస్ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. అంటే నేనైతే వేయను, మీరు కావాలంటే వేసుకోవచ్చు, అది వేరే విషయం. సో నేనైతే పెద్దగా వేయను కాబట్టి ఇలాగే చేస్తాను. దీంట్లో మిరియాలు వేస్తే చాలా 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 బాగుంటుంది. అంటే మనకి ఇంకా వచ్చే ఘాటంతా మిరియాల నుంచే వస్తుంది. బట్ ఇంకా మా బాబు కూడా తింటాడు కాబట్టి ఆ మిరియాల మధ్యలో వచ్చేది దాన్ని అంతా పక్కకు తీసి పెట్టేది అదంతా ఇంకా డిఫరెంట్ హెడేక్, ఇంకా ఎందుకులే అన్నట్టుగా నేనైతే ఇలాగే చేసేస్తాను. లేదు చిన్నప్పుడైతే మా బాబుకి సపరేట్గా చేసేటప్పుడైతే మిరియాలు లేకుండా మా బాబుకి మిరియాలతో నేను అంటే మా ఇద్దరికి అలా చేసేదాన్ని. బట్ ఇంకా ఇప్పుడు మొత్తం మన ఫుడ్డే కదా పిల్లలు, అంటే మేము పెద్దగా అయిపోయారు కదా, సో దానికోసమని ఈ మిరియాలు కొంచెం తక్కువే. లేదు మేము మిరియాలు యూజ్ చేయాలనుకుంటే కొంచెంలో దంచేసుకొని మిరియాల పొడి, పెప్పర్ పొడి ఉంటుంది కదా, పెప్పర్ పౌడర్, సో అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇంకా మనం ఆల్రెడీ మెజర్తోనే పెట్టేసాం కదా, మెజర్మెంట్తోనే వాటర్ అనేవి. సో ఆ వాటర్తో సహా మనం ఈ పోపులోకి వేసేస్తే సరిపోతుంది. సో దీన్ని మీరు నార్మల్ కుక్కర్లో చేసుకున్నా బాగుంటుంది. బట్ మీకు ప్రతి వీడియోలో కొన్నిసార్లు చెప్తా ఉంటాను కదా, సో నేను మా ఇంట్లో ఉండింది అయితే స్టీల్ కుక్కర్ లేదండి, స్టెయిన్లెస్ స్టీల్ మేము యూజ్ చేయలేదు ఇంకా ఇప్పటివరకు. వేరే వెజల్స్ యూజ్ చేస్తాం కానీ స్టెయిన్లెస్ స్టీల్ అయితే లేదు. సో మళ్ళీ దాన్ని అల్యూమినియంలోనేనా అన్నట్టుగా నేను ఇందులోనే చేసేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం అల్యూమినియం పెద్దగా వాడము, ఒక్క కుక్కర్ తప్ప ఇంకొక పాత్ర ఉంది అంతే, పెద్దగా వాడము. ఎక్కువ మీరు అల్యూమినియం ఇంకా యూజ్ చేస్తుంటారైతే మాత్రం స్టెయిన్లెస్ స్టీల్కి కన్వర్ట్ అయిపోండి. అల్యూమినియం అనేది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. అండ్ ఈవెన్ మనకి ఇప్పుడు అన్నీ వేరే వేరే కొత్త అన్నీ వస్తూ ఉంటాయి. బట్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే బెస్ట్ ఆప్షన్ అని నేనైతే అంటాను, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం ఇంకా అవన్నీ కలిపేసి మనకు కొంచెం పొంగొచ్చి ఇంకా మనం నార్మల్ రైస్ ఎలా చేస్తామో ఒక పాత్రలో చేస్తే ఎలా ఉంటుందో సో అలా చేస్తే సరిపోతుంది. లేదు మాకు అంత టైం లేదు, అంతంతసేపు చూసుకుంటూ ఉండాలి అని అనుకుంటే మాత్రం కుక్కర్లో వేస్తే కూడా చాలా బాగానే ఉంటుంది. అంటే త్వరగా అయిపోతుంది, ఒక 3 to 4 విజిల్స్లో అయిపోతుంది. సో నేను ఇలా నార్మల్ రైస్ని కూడా ఇలాగే చేసేస్తాను కాబట్టి ఇంకా నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని పక్కన మనకి చట్నీతో అయితే ఇంకా బాగుంటుంది. సో చట్నీ బాగుంటుంది, లేదంటే దీన్ని ఇట్లే మనం ఏదైనా పికిల్ ఉంటుంది కదా, సో పికిల్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దట్టు హెల్దీ కూడా కదా, సో అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. సో ఎప్పుడు ఒకటే రైస్ బోర్గా ఫీల్ అయితే మాత్రం ఇది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్గా పెట్టుకోవచ్చు. మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు, హస్బెండ్స్కి లంచ్ బాక్స్లో పెట్టొచ్చు. మనం కూడా కొంచెం నైట్ డిన్నర్ కొంచెం లైట్గా తిందామని అనుకుంటే మాత్రం కొంచెం పెసరపప్పు అనేది ఫిల్లింగ్గా అనిపిస్తుంది కదా, సో అలాంటి టైంలో బెస్ట్ ఆప్షన్ నేను అడిగితే ఈ మీల్. సో ఇలా అయిపోతుంది. ఇంకా మనం జస్ట్ మూత పెట్టేసి ఉడికించేస్తే సరిపోతుంది. ఇంకా రైస్ కొంచెం చూసుకొని, అంటే మనం ముందే చూసుకుంటాం కదా, అంటే రైస్ మనకి పొడి పొడిగా కావాలా కొంచెం మెత్తగా కావాలా అన్నట్టుగా, సో అలా చూసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఇంకా రైస్ చూసేస్తూ ఉన్నాను, ఉడికిపోయింది, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. సో ఇంతే ఇంకా. సో దీన్ని మనం ఇంకా లంచ్ బాక్స్లోకైనా లేదంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేంట్లోకన్నా తినొచ్చు. అండ్ విత్ చట్నీనా వితౌట్ చట్నీనా ఇంకా మీ ఆప్షను, బట్ చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇంకా లంచ్ బాక్స్ పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఏం చూపిస్తా ఉన్నానంటే, నేను అమెజాన్ నుంచి పార్సల్ వచ్చిందండి. సో రాగానే ఇంకో ఏం ఓపెన్ చేయలేదు. సో దీంట్లో ఏముందో నాకు తెలుసు, బట్ ఎలా వచ్చాయి ఏంటనేది మాత్రం నాకు కూడా తెలీదు. సో మీతో పాటే నేను కూడా చూసేద్దాం పదండి ఇంకా. సో ఇక్కడ వచ్చేసి అమెజాన్ నుంచి పార్సల్ వచ్చిందండి. సో ఇవన్నీ ఏంటంటే మనము షర్ట్స్ కానీ లేదంటే మన పిల్లలవే కానీ ఎవరైనా బట్టలు పెట్టుకోవడానికి మంచి ఆర్గనైజర్స్. సో చాలా బాగున్నాయి. నేనైతే అమెజాన్ నుంచి తెప్పించానండి. ఇవి మనకి క్లాత్ టైప్ ఉంటాయి కదా, సో క్లాత్ టైప్ ఆర్గనైజర్స్ నాకు తెలిసి ఇవి చాలామంది ఇంట్లో ఉంటాయి. ఎంత మనకి అంటే మెయిన్ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఓకే, బట్ ఇలా రెంటల్ హౌస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే
మనకి షెల్ఫ్స్ కానీ లేదంటే వార్డ్రోబ్స్లో కానీ ఎక్కువ స్పేస్ లేదు అని అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను నిజంగా. స్పేసియస్గా కూడా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది. మేము ఇది ఆల్రెడీ తేవడం జరిగింది, ఆల్రెడీ బట్టలు కూడా సర్దేశాను. మంచి స్పేసియస్గా ఉన్నాయి, చాలా బాగుంది. సో అందుకోసమని మీకు కూడా ఒకవేళ మీకు యూజ్ అవుతుంది, అవసరం ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా తీసుకోండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ ఇవి వచ్చేసి నాకు 470 అలా పడిందండి. సో 3 కలిపి 470. ఇక్కడ మీకు కలర్స్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి వచ్చేసి రెడ్ అండ్ బ్లూ, ఇంకోటి వచ్చేసి గోల్డ్ కలర్ ఉంది. సో 3 తీసుకున్నాను. ఇదంతా మనకు ఒకటే సెట్లో వస్తుంది. సో చాలా బాగుంది. సో ఇక్కడ మీకు ఓపెన్ చేసి అదే చూపిస్తూ ఉన్నాను. ఏంటంటే మనకి కొంచెం అంటే క్లమ్సీగా ఉండకుండా బట్టలన్నీ నీట్గా పెట్టుకోవడానికి మాత్రం చాలా 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 యూజ్ అవుతాయి. మెయిన్గా పిల్లల బట్టలు వచ్చేసరికి మనం అన్నీ ఒక్కదానికోసం వెతికితే ఇంకోటి మొత్తం మిక్స్ అయిపోతూ ఉంటాయి కదా పిల్లలవి మెయిన్గా. ఈవెన్ మనవి కూడా, బట్ మనకంటే ఎక్కువ పిల్లలవి మిక్స్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక సెట్ లాగా ఉండుంటాయి కొన్ని డ్రెస్సెస్, కొన్ని ఏమో మనమే మ్యాచ్ చేస్తాము. సో అలాంటి టైంలో ఏదానికి ఏది వేయడం అన్నట్టుగా కొంచెం అట్లా మనం అందులోనే కొంచెం స్కూల్కి వెళ్తూ ఉన్నారు లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అలా ఫాస్ట్గా అన్నప్పుడు మనకి దానికి నీట్గా పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇలా మనకి మధ్యలో ఒక షీట్ లాగా వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసేసి మధ్యలో షీట్ లాగా ఉన్నదాన్ని దాన్ని పెట్టేస్తే మనకి ఇంకా స్టిఫ్గా కూర్చుంటుంది. సో చాలా బాగుంటుంది. అండ్ మనం ఇంకా అంటే ఎక్కువే పడుతూ ఉన్నాయిలేండి బట్టలు కూడా. అండ్ ఇది మెయిన్గా పిల్లల బట్టలతో పాటు మనకు కూడా, అండ్ మెయిన్గా మన హస్బెండ్ బట్టలకైతే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటారా, వాళ్ళు డైలీ ఆఫీస్కి వెళ్ళడం వేరే వర్క్స్కి వెళ్తూ ఉంటారు కదా. సో ఐరన్ చేసిన షర్ట్లకైతే బెస్ట్ ఆప్షన్ నిజంగా. సో అలా నీట్గా తీసేసుకోవచ్చు. మెయిన్గా ఐరన్ చేసినవి ఏంటంటే అలాగనే వార్డ్రోబ్లో పెట్టేస్తే ఏంటంటే ఒకవేళ అది సపరేట్గా ఉంటే ఓకే, బట్ కొన్ని బట్టలతో కూడా మిక్స్ అవుతూ ఉన్నాయి దాని పక్కనే అంటే ఐరన్ పోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలా కొంచెం కంఫర్ట్గా మంచి ప్రాపర్గా ఉండే ఆర్గనైజర్స్లో ఏంటంటే అలా నీట్గా పెట్టేస్తే మళ్ళీ అట్లే నీట్గా తీసేసుకోవచ్చు. సో బెస్ట్ ఆప్షన్ నిజంగా. మన హస్బెండ్కి బట్టలు ఐరన్ చేసిన షర్ట్స్కైనా ప్యాంట్స్కైనా చాలా చాలా బాగుంటుంది. సో 3 కూడా సేమ్ అండి, కలర్ ఒక్కటే డిఫరెన్స్ అంతే. సో మధ్యలో అన్నిటికి కూడా షీట్ లాగా వస్తుంది. సో మనం దీన్ని మొత్తం ఫోల్డింగ్లో ఉంటుంది కదా, తీసేసి ఆ ఫోల్డింగ్ అంతా అన్ఫోల్డ్ చేసేస్తే మధ్యలో షీట్ ఉంటుంది కదా. సో దాన్ని మధ్యలో మనం పెట్టేస్తే కరెక్ట్గా మనకి ఇంకా నీట్గా ఒక స్టిఫ్గా ఉండే మంచి ఆర్గనైజర్ లాగా రెడీ అయిపోతుంది. లేదు మేము ఇంకా యూస్ చేయమనుకుంటే మళ్ళీ ఎట్లాగో సేమ్ ఎలాగైతే అన్ఫోల్డ్లో ఉందో సో సేమ్ మనం కూడా మళ్ళీ అలా అన్ఫోల్డ్ చేసేసేయచ్చు. సో మళ్ళీ కావాలనుకుంటే ఫోల్డ్ చేసేసుకోవచ్చు, లేదంటే అన్ఫోల్డ్ ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. చాలా 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 బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ మంచి స్పేసియస్గా ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అంటే మనకి ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చినాయిలేండి. ఎంతైనా మనకి ఇప్పుడు క్లాత్లో దొరుకుతూ ఉన్నాయి, ప్లాస్టిక్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎంత స్పేసియస్గా ఉందనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ క్లాత్ కూడా మంచి క్లాత్ అండి. అంటే కొన్ని క్వాలిటీ సరిగ్గా ఉండవు కదా, బట్ ఈ క్లాత్ మాత్రం చాలా బాగుంది. సో 2 చేతులు మన అరచేతులు 2 పట్టేంతగా ఉంది స్పేసియస్గా. సో ఇది వచ్చేసి కుబేర్ ఇండస్ట్రీస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో ఈ బ్రాండ్లో అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు గనక సేమ్ ఇలాంటిది కావాలి అనుకుంటే యాప్లోకి వెళ్ళి చూడండి. లేదు అనంటే నాకు లింక్ ప్రొవైడ్ చేయడం మీరు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆర్గనైజర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.